అసోంలో అసెంబ్లీ ఎన్నికల వేళ సుడిగాలి పర్యటన చేశారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ హయాంలో అసోంలో ఉగ్రవాదులు చెలరేగిపోయారని అన్నారు. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు. గౌహతిలో కుమార్ భాస్కర్ వర్మ వంతెన్ని ప్రారంభించారు ప్రధాని. అస్సాం ప్రజలకు లైఫ్ లైన్ లాంటి కుమార్ భాస్కర్ వర్మ వంతెనను ప్రధాని మోదీ గౌహతిలో ప్రారంభించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వంతెన నిర్మాణాన్ని కేంద్రం చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల వేళ అస్సాం ప్రజలకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు మోదీ. గౌహతికి కుమార్ భాస్కర్ వర్మ సేతు నిర్మాణంతో కొత్త అందం వచ్చింది. నదిపై 1.24 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ వంతెనను ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఈ బ్రిడ్జికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. భారత్లో పొడవైన ఎక్స్ట్రా డోజ్డ్ బ్రిడ్జ్, ఫ్రిక్షన్ పెండ్యూలియం బేరింగ్స్ తో నిర్మించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ వంతెనను ప్రారంభించారు. ప్రారంభం తర్వాత కుమార్ భాస్కర్ వర్మ సేతుపై మోదీ నడిచారు. బ్రహ్మపుత్ర నది అందాలను వీక్షించారు. బ్రహ్మపుత్ర నదిపై ఈ వంతెనను ఎంతో శ్రమించి నిర్మించారు. ఈ వంతెన నిర్మాణంలో గౌహతి, ఉత్తర గౌహతికి మధ్య దూరం తగ్గుతుంది. తక్కువ సమయంలో ఉత్తర గౌహతికి చేరుకోవచ్చు. గతంలో గౌహతి నుంచి ఉత్తర గౌహతి ప్రాంతానికి వెళ్లడానికి జనం ఇరుకైన సరాయ్ ఘాట్ ను ఉపయోగించేవారు, లేదంటే ఫెర్రీలో ప్రయాణం చేసేవారు. కానీ కుమార్ భాస్కర్ వర్మ సేతు నిర్మాణంతో ప్రజలకు ఆ బాధ తప్పింది. బ్రహ్మపుత్ర నదిపై 6 వరుసల వంతెనను నిర్మించారు. రాత్రి వేళలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇరువైపులా ప్రయాణం చేయొచ్చు. బ్రహ్మపుత్ర కారిడార్లో భాగంగా ఈ వంతెనను నిర్మించారు. బ్రహ్మపుత్ర నదిపై టూరిజం ప్రాజెక్టులకు కేంద్రం ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. 3,030 కోట్లతో ఈ వంతెనను నిర్మించారు. आने वाले समय में ब्रह्मपुत्र पर ऐसे ही रिवर टूरिज्म को और बढ़ाया जाएगा। मैं ऐसे ही वहां नहीं गया था, मैं देश को बताना चाहता था। మరోవైపు అస్సాంలో ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ప్రధాని మోదీ విమానం ల్యాండ్ అయింది. దిబ్రూగఢ్ మోరాన్ జాతీయ రహదారిపై ఉన్న రన్వే భారత్ చైనా సరిహద్దుకు దగ్గరగా ఉండడంతో కీలక వ్యూహాత్మక ప్రదేశంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో పౌర, సైనిక విమానాల రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ రన్వేను నిర్మించారు. చైనా సరిహద్దుకు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో, మయన్మార్కు 200 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.